పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న తరహా కాంట్రాక్టర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు, మరోవైపు గతంలో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి సహకారం, ప్రోత్సాహం, వీటన్నిటికీ భిన్నంగా కాంట్రాక్టర్లను కూడా ఆదుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది. చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ 2,000 కోట్ల రూపాయల నిధులతో దాదాపు 17,000 మంది కాంట్రాక్టర్లు లబ్ధి పొందబోతున్నారు. అది ఎలాగో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి సూచనల మేరకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద 17,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. 17,000 మంది కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు, అంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో వివిధ దశల్లో చేసినటువంటి పనులు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి కాంట్రాక్టులు, వీటికి తోడు నీరు చెట్టు వంటి పథకానికి సంబంధించిన పనులు, ఎక్కడికక్కడ పచ్చదనం, పరిశుభ్రత, అలానే రాబోయేటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. కేవలం నీరు చెట్టుకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లే 8,000 మంది ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది. ఈ క్రమంలో వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. నీరు చెట్టు కోసం పనిచేసిన 8,000 మంది కాంట్రాక్టర్లు ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పనులకు సంబంధించినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టులు వేసినటువంటి మరొక 9,000 మంది కాంట్రాక్టర్లకి సంబంధించి బిల్లులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీటన్నిటినీ కూడా మదింపు చేసి 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని ఒక అంచనా వేశారు. సో ఈ 2,000 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఈ పనుల్లో కూడా ₹1 కోటి కాంట్రాక్టులు, ₹1 కోటి లోపు చేసినటువంటి కాంట్రాక్టులని ప్రథమ ప్రాధాన్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ సిస్టంలో, ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ముందు ఫైల్ ఎవరెవరు రైజ్ అయినాయో ఆ ప్రయారిటీ ప్రకారమే, తన మన అనేటువంటి భేదాలు లేకుండా ఆ ప్రయారిటీ ప్రకారమే నిధులు విడుదల చేయాలని చెప్పని దానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినట్టుగా ఒక సమాచారం అందుతుంది. దీని ప్రకారం చూస్తే కనుక ఒకేసారి 17,000 మంది లబ్ధి పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటీవల పిఎఫ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేసింది. దశల వారీగా పాత బకాయిలను చెల్లిస్తుంది. మరోవైపు 5వ తేదీ లోపు జీతాలు చెల్లించేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా ఈ 10 నెలల్లో సక్సెస్ఫుల్గా ప్రభుత్వం చేయగలిగింది. ఇక సంక్షేమ పథకాల విషయంలో పెన్షన్ల వంటి స్కీమ్స్ని ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలని ఏవైతే హామీలు ఇచ్చి అమలు చేయడం ప్రారంభించిందో ఆ పథకాలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తుంది. ఇదే క్రమంలో పెండింగ్ బిల్లులకు సంబంధించి పెద్ద ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, అలానే మైక్రో లెవెల్ ప్రాజెక్ట్స్, మైక్రో లెవెల్ వర్క్స్ చేసినటువంటి కాంట్రాక్టర్లు అనేక మంది గత ప్రభుత్వ హయాం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరినీ గుర్తించేటువంటి క్రమంలోనే 2,000 కోట్ల రూపాయల నిధుల్ని తక్షణం విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధుల చెల్లింపు కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలైనట్టుగా సమాచారం. సో దీనివలన 17,000 మంది లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద రాష్ట్రంలో కుదేలైపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలో గత 10 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యని పరిష్కరిస్తూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ని ఎలివేట్ చేయడం, విజన్ 2047ని డిక్లేర్ చేయడంతో పాటు బకాయిల విషయంలో కూడా ఒక క్రమ పద్ధతిని పాటించడం పైన అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.